గాయ్స్ మళ్ళీ చిన్న గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాను. ఇక నుంచి మన ఛానల్‌లో డైలీ అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో విషయంకొచ్చేస్తే, ఈ వీడియోలో మెగా ఆక్షన్‌కి ఎంతమందిని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది? ఇంకా ఆక్షన్‌కొచ్చే టాప్ 10 ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మరి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. గాయ్స్ ఇంకా మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం, మరి 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. 10 టీంలు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఇంకా ఒక్కొక్క టీము 5గురిని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం రీసెంట్ గా బీసీసీఐ ఫ్రాంచైజీలకి 3 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి ఒక ఆర్టీఎం కార్డు ఇస్తామన్నారంట. దీనికి ఫ్రాంచైజీలు ఇంకా ఓకే చెప్పలేదు. మరి దీనికి సంబంధించి అప్డేట్ అయితే తొందరలోనే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు 3 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి ఒక ఆర్టీఎం కార్డు అవైలబుల్ గా ఇస్తే ఆక్షన్ కి చాలా మంది ప్లేయర్స్ అయితే వస్తారు. అది కూడా పెద్ద పెద్ద నేమ్ ఉన్న ప్లేయర్స్ అయితే వస్తారు. మరి ప్రజెంట్ ఈ వీడియోలో ఆక్షన్ కి వచ్చే టాప్ 10 ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆక్షన్ కి వచ్చే బ్యాటర్స్, ఆక్షన్ కి వచ్చే బౌలర్స్, ఇంకా ఆక్షన్ కి వచ్చే వికెట్ కీపర్స్, ఇంకా అలాగే ఆల్రౌండర్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. నెంబర్ 1 రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్లో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు. ఇతనికి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది. ఇంకా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఈ ప్లేయరు ఈసారి యాక్షన్లో అయితే కనపడతాడు. ఎందుకంటే ఆర్ఆర్ అశ్విన్ని 99% అయితే రిటైన్ చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఆర్కి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి ఈసారి యాక్షన్కి మళ్ళీ రవిచంద్రన్ అశ్విన్ కనపడతాడు. ఇంకా నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ కూడా మెగా యాక్షన్కి వస్తాడు. కేకేఆర్ టీంలో రసూల్, నారాయణ్, శ్రేయస్ అయ్యర్, రింకు, చక్రవర్తి లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు వెంకటేష్ అయ్యర్ని రిటైన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈసారి యాక్షన్కి ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ అయితే వస్తాడు. ఇతను కొనడానికి చాలా టీంలు అయితే ముందుకొస్తాయి. మనోడు ఓపెనింగ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఇంకా అలాగే 1 డౌన్ 2 డౌన్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఇంకా నెంబర్ 3 ఫాఫ్ డు ప్లెసిస్. ఆర్సీబీకి కూడా ఆల్రెడీ 4 స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఫాఫ్ డు ప్లెసిస్ని రిటైన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మాక్సిమం 99% ఫాఫ్ డు ప్లెసిస్ మెగా యాక్షన్కి వచ్చేస్తాడు. మరి ఫాఫ్ డు ప్లెసిస్ మెగా యాక్షన్కి వస్తాడా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ తెలపండి. ఇంకా అలాగే ఫాఫ్ డు ప్లెసిస్ ఒకవేళ యాక్షన్కి వస్తే ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ తెలపండి. నెంబర్ 4 డేవిడ్ వార్నర్. వార్నర్ 100కి 100% 2025 ఐపీఎల్ మెగా యాక్షన్కి అయితే వస్తాడు. ఎందుకన్నది మీ అందరికీ తెలిసిందే. 2024 ఐపీఎల్కి ఢిల్లీ తరపున అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఇంకా అలాగే కొన్ని మ్యాచెస్ ఢిల్లీ ప్లేయింగ్ లెవెన్లో కూడా లేడు. కాబట్టి ఈ లెజెండరీ ప్లేయర్ 100% అయితే మెగా యాక్షన్కి వస్తాడు. మరి ఇతన్ని ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెంబర్ 5 దీపక్ చహర్. దీపక్ చహర్ని కూడా సిఎస్కే 99% అయితే రిటైన్ చేసుకోరు. ఆల్రెడీ సిఎస్కేకి దీపక్ చహర్ కంటే రిటైన్ చేసుకునే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తారు. మరి ఇతన్ని యాక్షన్లో ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 6 ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ని కూడా ముంబై ఇండియన్స్ అయితే రిటైన్ చేసుకోరు. ఆల్రెడీ ముంబై ఇండియన్స్కి హార్దిక్, బుమ్రా, సూర్య లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ని రిటైన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈసారి యాక్షన్కి 99% అయితే ఇషాన్ కిషన్ కూడా వస్తాడు. ఈ పాకెట్ డైనమిట్ని యాక్షన్లో ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. నెంబర్ 7 శిఖర్ ధావన్. ధావన్ కూడా సేమ్ డేవిడ్ వార్నర్ లాగానే. ధావన్ ప్రజెంట్ ఫామ్ కూడా అంత మంచిగా లేదు. ఇంకా అలాగే ఇంజురీస్ అవుతున్నాడు. 2024 ఐపీఎల్కి కూడా ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేదు. కాబట్టి 100కి 100% శిఖర్ ధావన్ మెగా యాక్షన్కి వచ్చేస్తాడు. ఇంకా నెంబర్ 8 యుజ్వేందర్ చహల్. చహల్ని కూడా ఆర్ఆర్ మెగా యాక్షన్కి రిలీజ్ చేసేస్తారు. ఎలా అంటే ఆల్రెడీ బట్లర్, సంజు శాంసన్, జైస్వాల్, ఇంకా రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్స్ ఆర్ఆర్ కొన్నారు. కాబట్టి చహల్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈసారి మెగా యాక్షన్కి యుజ్వేందర్ చహల్ కూడా వస్తాడు. మరి ఇతన్ని మళ్ళీ ఆర్సీబీ కొంటారేమో చూడాలి. ఇంకా నెంబర్ 9 కేఎల్ రాహుల్. మనకొచ్చిన అప్డేట్స్ ప్రకారం 2025 ఐపీఎల్ మెగా యాక్షన్కి కేఎల్ రాహుల్ వస్తాడంట. ఎందుకన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. వార్నర్కి ఇంకా కేఎల్ రాహుల్కి చిన్న మాటల యుద్ధం అయితే జరిగింది. దాని తర్వాత నుంచి కేఎల్ రాహుల్ ఏదో ఆడామంటే ఆడామన్నట్టు ఆడుతున్నాడంతే. కాబట్టి ఈసారి మెగా యాక్షన్కి కేఎల్ రాహుల్ని కూడా మనం చూడవచ్చు. మరి ఇతన్ని మీరు ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ తెలపండి. ఇంకా నెంబర్ 10 రోహిత్ శర్మ. ఇంకా రోహిత్ శర్మ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. తను కెప్టెన్గా తీసేసినప్పటి నుంచి తను గ్రౌండ్లో హ్యాపీగా అయితే ఉండట్లేదు. ఇంకంతేకాకుండా టీంకి కూడా పాజిటివ్ రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ఈసారి యాక్షన్కి రోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా వస్తాడు. లేదు రోహిత్ శర్మ రాకపోతే హార్దిక్ పాండ్యా వస్తాడు. ఖచ్చితంగా హార్దిక్ లేదా రోహిత్ ఒక ప్లేయర్ అయితే బయటికి రావాల్సిందే. అప్పుడే ముంబై ఇండియన్స్ టీము సెట్ అవుతుంది. గాయ్స్ యాక్షన్కి వచ్చే 10 మంది ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఇంకా వీళ్ళు కాకుండా మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి.
థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.